పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ చిత్రం 'ఓజీ'. ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తుండగా పూర్తి గ్యాంగ్స్టర్ చిత్రంగా ఈ మూవీ రానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కంటెంట్ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు పవన్‌కు సంబంధించిన ఎలాంటి సభ, ప్రెస్ మీట్ అయినా వదలడం లేదు. పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం పదవిలో హాజరయ్యే సభల్లోనూ అభిమానులు ఇదే విధంగా ప్రవర్తిస్తుండడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. దీనిపై ఓజీ మేకర్స్ కూడా తాజాగా రెస్పాండ్ అయ్యారు. ఆయన్ని ఇబ్బంది పెట్టకండ్రా అంటూ వారు ఓజీ మూవీపై ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఓజీ సినిమాను ప్రేక్షకులు మెచ్చే విధంగా తీసుకురావడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నామని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థానాన్ని, ఆయన స్థాయిని గౌరవించి మరికొన్ని రోజులు ఓపిక పట్టాలని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ అభిమానులను కోరింది. 2025లో ఓజీ పండుగ చేసుకుందామని వారు అభిమానులకు పిలుపునిచ్చారు. ఇక కొత్త ఏడాదిలో ఓజీ నుండి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. మొదటి పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమన్ ఇప్పటికే మొదటి పాటకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసినట్టు సమాచారం. ఇది పవన్ కళ్యాణ్ మీద వచ్చే ఎలివేషన్ సాంగ్ అని తెలుస్తుంది. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఓజీ సినిమా షూటింగ్లను ఫినిష్ చేసి 2 సినిమాలను తొందరలోనే రిలీజ్ చేయాలనే ప్రణాళికలు రూపొందించుకున్నాడట. కొత్త సంవత్సరం నుంచి ఈ 2 సినిమాల మీద తన డేట్లు కేటాయించే ప్రణాళికలు చేపట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. ఓజీ సినిమా భారీ రేంజ్‌లో రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ సినిమా దాదాపు 500 కోట్ల వరకు కలెక్షన్స్‌ను రాబడుతుందంటూ ఆయన అభిమానులు చాలా వరకు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.